రెండు ఎనర్జీస్ కావాలండి ఆస్ట్రల్ ట్రావెల్ కి. ఒకటంటే రిలాక్సేషన్ ఎనర్జీ, ఒకటేమో యాక్టివ్ ఎనర్జీ. ఓకే, బాగా యోగ నిద్ర చేస్తూ ఉన్నప్పుడు రిలాక్స్ అవుతాం బాడీ. అప్పుడు రిలాక్స్ అయినప్పుడు ఏంటంటే మన పాత్ర యొక్క సైజ్ పెరుగుతుంది. ఓకే, మనము ప్రతి ఒక్కరు ఒక వెజల్ లాంటి వాళ్ళం, ఒక పాత్ర లాంటి వాళ్ళం, ఒక కుండ లాంటి వాళ్ళం అన్నమాట. కుండ లోపల మనకు ఎనర్జీ నింపుతుంది. ప్రతిరోజు మనం మెడిటేషన్ చేసినప్పుడు, నిద్రపోయినప్పుడు మామూలు వాళ్ళు నిద్రపోతే హెల్తీగా ఉన్న వాళ్ళు 70% నిండుతుంది వాళ్ళ కుండ. ఓకే, కానీ ఎవరైతే కూర్చుని ధ్యానం చేయడం కానీ, లేకపోతే నైట్లో ధ్యానం చేయడం కానీ, లేకపోతే మామూలు నిద్రతో పాటు ధ్యానం యాడ్ చేసినా కానీ, ఓకే, ఇట్లాంటి రకరకాల కారణాల వల్ల అంటే 70 నుంచి 80%, 90% పెరుగుతూ ఉంటుంది, ఎక్కువ పెరుగుతుంటుంది. ఓకే, కుండ లోపల నిండా ఎక్కువ ఎనర్జీస్ వస్తాయి. ఆస్ట్రల్ ట్రావెల్ అంటే ఏంటంటే చెప్తాను, అంటే ఆ కుండ యొక్క సైజు కూడా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు పెరుగుతుంది? రిలాక్స్ అయినప్పుడు పెరుగుతుంది బాగా. అంటే అప్పుడు మామూలుగా అందరికీ ఆ ఎనర్జీ సైజ్, కుండ యొక్క సైజ్ పెరగదు నార్మల్గా పడుకునే వాళ్ళకి. కానీ మన 70% వస్తుంది కాబట్టి ఎప్పుడైతే 100 దాటి ఉన్న 100 ఎనర్జీస్ నింపాం, కుండ అంతా నింపాం, అప్పుడు ఏంటి అలా నింపి ఉండాలి 100 నుంచి 120 వరకు, కొంచెం కుండ తట్టుకునేంత వరకు ఉండాలి. 120 కన్నా ఎక్కువ కొన్ని ఇన్బ్యాలెన్సింగ్ ఎనర్జీస్ అంటారు అన్నమాట దాన్ని. ఇంబ్యాలెన్సింగ్ ఎనర్జీస్ అంటే వాళ్ళు రిలాక్స్ కాకపోతే కాదు, వాళ్ళకు ఆ టైంలో రిలాక్స్ కాకుండా డైరెక్ట్ యాక్టివ్ గా చేతితో షేక్ అవుతూ చాలా ఎనర్జీగా తట్టుకోలేమా అంటే ఇంబ్యాలెన్సింగ్ గా అనిపిస్తుంది. అంటే వాళ్ళకి ఏంటంటే అక్కడ అక్కడేంటి రిలాక్స్ అవ్వాలి అర్థం అన్నమాట. అంతే, రిలాక్స్ అవుతే కొండ సైజ్ పెరుగుతుంది, కొండ సైజ్ పెరిగితే దానిలో ఎక్కువ ఎనర్జీస్ నింపుకోవచ్చు. రిలాక్స్ కాకుండా ఎవరైనా ఎనర్జీ మెడిటేషన్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏంటంటే అది దానివల్ల మెడిటేషన్ కానీ డాన్స్ కానీ ఏదైనా కానీ అది ఎనర్జీస్ బాగా చేసినట్టుగా ఇంబ్యాలెన్స్ అవుతుంది. వాళ్ళే చెప్తారు మాకు ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, ఏదో కళ్ళు తిరుగుతున్నా, బరువు అవుతున్నా, అలా అవుతుంది. అంటే ఏంటి, ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా అంటే అక్కడ ఇంబ్యాలెన్సింగ్ ఎనర్జీస్ అన్నమాట. ఇంబ్యాలెన్సింగ్ ఎనర్జీస్ తో లాభం ఏం లేదు, బ్యాలెన్సింగ్ ఎనర్జీతో లాభం ఉంటుంది. అంటే రిలాక్స్ అవుతూ ఉంటే అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ చేసుకున్న బాడీకి, ఫిజికల్ బాడీకి ఎక్సర్సైజ్ చేసిన శరీరం గట్టిగా అవుతుంది. అప్పుడు ఎక్కువ ఎనర్జీస్ వచ్చి తట్టుకునే శక్తి ఉంటుంది అన్నమాట. ఓకే, అట్లా రిలాక్స్ అన్న అవ్వాలి, లేకపోతే ఎక్సర్సైజ్ చేయాలి, రెండు చేస్తే ఇంకా మంచిదే. ఓకే, కాబట్టి ఈ విధంగా మనము ఎప్పుడైతే చక్కగా రిలాక్స్ గా ఉండి రోజు చక్కగా మన కుండ నింపుకోవాలి, మన శరీరం అంతా ఎనర్జీ నింపి పొంగిపోలే శక్తి ఉండాలన్నమాట. అది 100 నుంచి 120 అన్నాం కదా, ఆ రేంజ్ మెయింటైన్ చేయాలి. 100+ అంటే ఏంటి, ఎప్పుడు చిరునవ్వుతో ఆనందంగా అనిపిస్తుంది అన్నమాట, హ్యాపీనెస్ అనిపిస్తుంది. 70 అంటేనే ఓకే మా పొద్దున్న లేవగానే మామూలుగా నిద్రపోయే వాళ్ళు పొద్దున్న లేవగానే 70 ఎనర్జీస్ రికవర్ అయిపోతాం. ఎంత అలసిపోయినా ఆరోగ్యవంతులు చక్కగా పొద్దున్న లేవగానే ఎనర్జెటిక్ అనిపిస్తుంది, సాయంత్రం లేవగానే ఎనర్జీ ఖర్చు అయిపోయినట్టు అనిపిస్తుంది. అయితే ఆస్ట్రల్ ట్రావెల్ కి ఫార్ములాస్ ఏంటి అంటే, పొద్దున్న లేవగానే ఎనర్జీస్ వస్తాయి కదా, వచ్చిన తర్వాత ఇంకొంచెం మెడిటేషన్ చేయాలి, ఇంకొంచెం మెడిటేషన్ చేస్తే ఇంకా ఎనర్జీస్ 70 నుంచి 100కి వస్తాయి. ఇది రిలాక్స్ గా పెట్టుకుంటూ ఒకసారి బాడీ టైట్ గా ఎనర్జీస్ అనిపించినా ఓకే, మనం ఇబ్బంది లేనంత వరకు ఆ టైట్ గా మనం స్ట్రెచ్ చేసినట్టు వైబ్రేషన్ బాగా వచ్చినా కానీ దట్స్ పార్ట్ ఆఫ్ ద గుడ్. ఓకే, మంచి ఎంజాయ్ చేస్తున్నంత వరకు ఓకే. ఇక్కడ బాగా ఇబ్బంది అనిపించి ఇంబ్యాలెన్స్ అనిపిస్తే ఏం చేయాలి, మళ్ళీ యోగ నిద్ర లాగా బాడీని రిలాక్స్ చేసుకుంటుండాలి, లేదా కొంచెం ఎక్సర్సైజ్ చేస్తూ మళ్ళీ చేస్తుండాలి. అలా చేసుకుంటూ వెళ్తే ఆస్ట్రల్ ట్రావెల్ అనేది చాలా ఫాస్టెస్ట్ గా వస్తుంది అన్నమాట. బ్యాలెన్స్ గా ఉండాలి, ఆనందంగా ఉండాలి. బ్యాలెన్స్ గా ఉంటే ఏంటి, ఆనందంగా ఉంటాం అన్నమాట. ఆటోమేటిక్ సంతోషమే ఆస్ట్రల్ ట్రావెల్ కి ముఖ్యమైన కారణం. శరీరం లోపల ఒక హ్యాపీనెస్ ఉండాలి, మనసు లోపల కూడా హ్యాపీనెస్. శరీరంలో హ్యాపీనెస్ అంటే చక్కగా ఒక పాజిటివ్ ఫీలింగ్ అనమాట, మంచి వైబ్రేషన్స్, గుడ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఇక్కడ నొప్పులు అలాంటివి ఉన్నాయంటే నొప్పుల వరకు హీల్ అవ్వడానికి కొంచెం వెళ్తూ ఉంటుంది ఎనర్జీ, దట్స్ ఓకే. ఎవరన్నా కొంతమంది ఎనర్జీస్ ఎక్కువ అయ్యాయి అన్నప్పుడు ఏంటి, వాళ్ళు రిలాక్స్ అవ్వగలగాలి. యోగ నిద్ర కానీ, ఆర్ట్ ఆఫ్ రిలాక్సింగ్, బాడీ లెస్ స్టేట్, గాఢ నిద్ర పడుతూ ఉండాలి. అందరికీ నిద్ర లోపల డీప్ గా వెళ్తూ ఉండాలి. నిద్ర లోపల కూడా అవేర్నెస్ ఉంటే ఓకే, కానీ బాడీ నిద్రపోతుండాలి, మనసు అవేర్ గా ఉండాలి అనమాట. ఓకే, బాడీ నిద్రపోవడం అనేది ఫస్ట్ పాయింట్, అది బేస్ పాయింట్. నిద్రపోతూ ఉంటే రెగ్యులర్ గా దానికి ఎంత కావాలో అంత రిలాక్సేషన్ ఇస్తూ ఉండాలి. ఎలా సాధ్యమవుతుంది, స్థిర సుఖాసనం, స్థిరంగా ఉండడం వల్ల ఎక్కువ కదలకపోతే చాలా బాడీ రిలాక్స్ అయిపోతూ ఉంటుంది. సో కనీసం గంట అలా వీలైనంత ఎక్కువసేపు కదలకుండా ఉండడం నేర్చుకుంటూ ఉండాలి. ఓకే, అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అది ఎనర్జీస్ పెరిగినప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ సహజంగా అవుతుంది. అయితే ఇంబ్యాలెన్సింగ్ ఎనర్జీస్ వల్ల కాదు, బ్యాలెన్స్డ్ గా పెరగాలి. దానివల్ల
ఆస్ట్రల్ ట్రావెల్ చక్కగా అవుతుంది. ఇంబ్యాలెన్స్ గా ఉన్నాము ఎలా తెలుస్తుంది అంటే మనకి ఎక్కడైనా బాడీలో అనీజినెస్ కానీ మైండ్ లో అనీజినెస్ కానీ ఇరిటేషన్ కోపాలు అలాంటివి కానీ లేకపోతే అంటే మనము మాట తూడడం కానీ అంటే టంగ్ స్లిప్ అంటారు కదా, అనుకోకుండా అనేయడం కానీ, ఏదైనా వెళ్తూ అనుకోకుండా పక్క గోడని టచ్ చేసి దెబ్బలు తాకుతుంటుంది నెత్తికి. ఎక్కువసార్లు తాకుతున్నాను, రోజుకి 2-3 సార్లు ఎక్కువ తాకుతున్నాయి, ఇంబ్యాలెన్స్ అవుతున్నట్టు. అలాంటివి చూసుకుని అక్కడ ఏం చేయాలి, కొంచెం రిలాక్స్ అవుతూ అప్పుడు నేను బ్యాలెన్స్ చేసుకున్నా ఆ బాడీ లిస్ట్కి వెళ్ళి యోగ నిద్రతో బాగా రిలాక్స్ అయ్యి ధ్యానం చేసి బ్యాలెన్స్ చేసుకుని అప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ బాగా అవుతుంది అనమాట. ఎక్కువ ధ్యానం చేస్తుంటే అవుతూ ఉంటుంది. ఇది ఆస్ట్రల్ ట్రావెల్ కావడానికి ఒక్కోసారి అంటే ఎక్కువ అంటే ఒక్కోసారి 1 డే మెడిటేషన్స్, 2 days మెడిటేషన్, 3 days అలా అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. కళ్ళ గంతలు కట్టుకుని చేయడం అనేది ఒక టెక్నాలజీ అనమాట. ఓకే, అది అలాంటివి రకరకాల ప్రాక్టీసెస్ ద్వారా ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే చక్కగా పెరగాలన్నమాట, ఒక లెవెల్ పెరిగిన వెంటనే అవుతుంది అన్నమాట.